అందరికీ నమస్కారం. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ముందు ఇవాళ మన జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నాం. మరి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు ఈ గుడి చుట్టుపక్కల ఇండ్ల ల్యాండ్ అక్వైర్ చేసి గుడిని విస్తరించడానికి కేటాయించడం జరిగింది. కానీ ఆనాడు కూడా డబ్బులు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 కోట్ల నుండి 20 కోట్లకు పెంచుతూ అదే రోజు జీవో ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినప్పటికీ, అసెంబ్లీలో చెప్పినప్పటికీ అవి ఇంతవరకు కూడా డబ్బులు రాకుండా ఉన్నాయి. ఇండ్ల వాళ్ళందరూ కూడా కన్సెంట్ ఫామ్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెంపుల్ వాళ్ళు మరి ప్రణాళికను, గుడి విస్తరణకు అన్ని రకాల ప్లాన్లతో సిద్ధంగా ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకొచ్చి చెక్కుల పంపిణీ చేసి ఆ 5 ఇండ్లు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కుల పంపిణీ చేసి మరి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి 10 కోట్లు కాదు 20 కోట్లు ఇస్తామన్నటువంటి గవర్నమెంటు ఈ 10 ఇవ్వలేదు, 20 ఇవ్వలేదు. పని ఆగిపోయి ఉంది. ఒక పక్క ధరలు ఆకాశానికి పోతున్నాయి. కాబట్టి త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకొని అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నన్ను ఆహ్వానించి అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా చేపించినటువంటి కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.